హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చూసేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి కషాయం డైలీ పెట్టేదే కానీ అయితే నేను తయారు చేశానని చెప్పాను కదా, వాము, జీలకర్ర, సోంపు, మెంతులు అవన్నీ వేయించేసి మిక్సీ పట్టేసిన పొడి అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ విడివిడిగా ఉన్నాయన్నమాట. పొడి చేయకుండా వేయించి పక్కన పెట్టుకున్నాను. అవే ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసానండి. ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు వేసేసి బాగా మరిగించుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ దాకా పోసాను. అది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను అనమాట. ఇంకా కరెక్ట్గా 2 కప్పులే వచ్చిందండి. ఒక్కొక్కసారి మిగులుతుందనమాట. అది ఈవినింగ్ టైంలో కాఫీకి, టీకి బదులుగా అవి తాగేస్తానమాట. ఈసారి మెంతులు వేయలేదండి, అందుకే కొంచెం చేదుగా లేకుండా నార్మల్గా ఉందనమాట. ఇంకా మా వారు వేడిగా ఉన్నా కానీ అలా తాగేశారు. అది మెంతులు వేసి మరిగించుకున్నాం అనుకోండి, కొంచెం చేదుగా ఉంటుంది కదా. కంపల్సరీగా బెల్లం కానీ తేనె కానీ కలపమనే వాళ్ళు కానీ ఇంకా అలా వేడిగా తాగేశారనమాట. ఈరోజు నేను కూడా నార్మల్గానే తాగేశాను. తర్వాత మావయ్య గారికి ఇంకో పక్కన కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉప్మా అనమాట. ఇంకా ఇడ్లీ, దోశ రోజు తింటున్నాం అని చెప్పేసి ఈ మధ్యలో ఉప్మా వేస్తున్నాను. ఇంక ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. అయితే ఉప్మా రవ్వ వెతకడానికి ఒక పావు గంట పట్టిందండి. అంటే నెల సరుకులు రాస్తాం కాబట్టి అన్ని ప్యాకెట్లు ఓపెన్ చేసి పోయినండి. కొన్ని ప్యాకెట్లు డబ్బాలో వేసేస్తారనమాట. ఏ డబ్బాలో పెట్టానా అని చెప్పేసి ఒక పావు గంట దాకా వెతుకుతూనే ఉన్నాను. స్టవ్ మీద తాలింపుకి బాండి పెట్టేశానమాట. మా పాప ఈరోజు ముందే లేచింది. ఇంకా హాలిడేస్లో రోజు కూడా ముందే లేస్తుందండి రేవతి. ఇంకా అరుణ్ అయితే హాలిడేస్ ఇచ్చారనుకోండి ఇంకా 9కి అలా లెగుస్తున్నాడు అనమాట. సర్లే స్కూల్ ఉన్నప్పుడు ఎటు కూడా 7కి హడావుడిగా లేపాలని చెప్పేసి నేను వాడినైతే కదిలిను. ఒకవేళ లేచినా కానీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారండి. ఇంకా వాళ్ళని సర్ది చెప్పడమే సరిపోద్ది అనమాట. వంటగదిలోకి, రూమ్లోకి సర్ది చెప్పడమే సరిపోతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి వాడు లెగకపోవడమే మంచిది. వాడు 9:30, 9కి అలా లేసేసి తీరిగ్గా బ్రష్ చేసి అయ్యగారు టిఫిన్ రెడీ అయితే తినేసి అప్పుడు ఆటకి వెళ్తాడండి. ఇంకా రేవతి అయితే నాతో పాటే లేచిది. ఏదో పని చేసే దానిలాగా నాతో పాటే లేచేసి ఇదిగోండి ఈరోజు గ్యాస్ కౌంటర్ అంతా ఖాళీగా ఉంది, ఏ సామాన్లు పెట్టలేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు ఉప్మా ఎలా చేస్తావో చూస్తానని చెప్పేసి గ్యాస్ కౌంటర్ బల్ల మీద కూర్చొని నాకు కబుర్లు చెప్తూ ఉందండి. రేవతి ముందే లేచిందనుకోండి నాకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే సో లేచిన దగ్గర నుంచి కూడా స్కూల్కి వెళ్ళే వరకు కూడా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు అసలు బోర్ కొట్టదనమాట. ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు బోర్ కొట్టింది అనుకోండి రేవతిని పిలుచుకుంటానమాట కబుర్లు చెప్పమని చెప్పేసి. సో అలాగా ఇంకా ఉప్మా అయితే రెడీ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు లంచ్లోకి చామదుంపల పులుసు అండి. మా పెరట్లో కాసిన చామదుంపలే అనమాట. ఒక గడ్డ పెద్దగా ఉంది కదా, దాన్ని చూస్తే కంద గుర్తొస్తుంది మాకైతే. కందగడ్డ కూడా చాలా పెద్దగా ఉంటాయి కదా, అది చామ దుంప పెద్ద గడ్డ అనమాట. కొన్ని పక్కన పిలకలు అవన్నీ ఉంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా, మన వ్లాగ్స్లో చామదుంపలు తీశారు మా వారని చెప్పేసి చూపించాను కదా, అవే అనమాట. ఇప్పుడు 1 మంత్ దాటిందనమాట. అందుకని చెప్పేసి ఈరోజు వండుకుందామని చెప్పేసి వండుకుంటున్నాము. ఫస్ట్ అయితే మొత్తం మట్టిగా ఉన్నాయండి, మొత్తం క్లీన్ చేసుకున్నాను. చామదుంపలు తవ్విన వెంటనే కడిగేసామనుకోండి కుళ్ళిపోతాయని అత్తయ్య గారు చెప్పారు. అంటే అక్కడ మట్టిగానే ఉంది కానీ బురద లేదనమాట. అందుకని చెప్పేసి కొంచెం డ్రై అయిన తర్వాతే తవ్వేసాము. తవ్వేసిన వెంటనే ఒక బస్తా వేసి ఆరబెట్టేసామండి. 1 మంత్ అవుతుంది కదా, ఇంక ఇప్పుడు వండుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మట్టిగా ఉంది కదా, ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఆ పెద్దగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశారనమాట మా వారు. కట్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచామండి. అంటే కొత్త చామదుంపలు కదా, మళ్ళీ గుజ్జుగా అయిపోతుందని చెప్పేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాము. చక్కగా ఉడికిపోయిందనమాట. వేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రజలంతా పోయేలోపు ఉప్మా తినేద్దామని చెప్పేసి ఇంకో ఉప్మా పెట్టేస్తూ ఉన్నాను. అయితే ఇంకా పంచదార, కారపొడి, టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇంకేది ఉంటే అది వేసుకొని తింటారు. పిల్లలకైతే కంపల్సరీగా పంచదార అవసరమే అనమాట. ఇంకా నేను టమాటా పచ్చడి వేసుకొని తినేసానండి. వేడిగా టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్మూతీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇది మా పాపకి ఎంత ఇష్టం అంటే అసలుకి నేను మర్చిపోయినా కానీ నైటు తను గుర్తు చేసి ఇవన్నీ కూడా నానబెట్టమ్మా అని చెప్తుందనమాట. అంత ఇష్టం అనమాట. ఇంక ఈరోజు నేను టిఫిన్ అయిపోయింది కదా, సో మధ్యాహ్నం టైంలో అయినా పట్టేద్దాంలే అనుకున్నాను. కానీ మా పాప ఇప్పుడే పట్టేసేయాలి, నేను తాగేస్తానని చెప్పింది. సర్లే అని చెప్పేసి, అంటే మా వారు కూడా లేరండి. మా వారు ఉంటే కంపల్సరీగా ఇంకా అందరం ఒకసారి తాగొచ్చు అని చెప్పేసి పట్టేస్తాను. మా వారు పనుందని చెప్పేసి టిఫిన్ తిన్నాక బయటకు వెళ్ళారు. ఇంకా పాప అడిగింది కదా, ఇంకా అత్తయ్య నేను తాగేద్దాంలే అని చెప్పేసి పడుతూ ఉన్నారనమాట. స్మూతీ డ్రింక్ అంటే ఏం లేదండి, అందరికీ తెలిసే ఉంటుంది. అందరి ఇళ్లలో కూడా హెల్దీ అని చెప్పేసి ఇప్పుడు చేసుకుంటూనే ఉన్నారు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు,
గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు, కర్బూజా గింజలు, ఎండు ఖర్జూరం, పండు ఖర్జూరం అనమాట. సో ఎండు ఖర్జూరం ఏమో నైటే నానబెట్టేసాము. ఇప్పుడు పండు ఖర్జూరం లోపల విత్తనం తీసేసి మళ్ళీ వేస్తున్నాం అనమాట. ఒక 2 వేస్తానండి. యాపిల్ ఉంటే యాపిల్, బనానా ఉంటే బనానా. ఏ ఫ్రూట్ అయినా ఒకటి వేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఒక పెద్ద గ్లాసులు గోరువెచ్చని పాలు పోసేసి అందరికీ ఇచ్చేస్తానండి. అయితే ఇంత హెల్తీ డ్రింక్ కదా! ఇది మొత్తం చేసేది అరుణ్‌కేనండి. అంటే అరుణ్ కోసమే అనమాట. అరుణ్ కోసం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరం తాగుతున్నాంలేండి. అయితే ముందు మెయిన్ అరుణే తాగట్లేదు. వాడికేంటో హెల్తీ ఫుడ్ ఎప్పుడూ కూడా నచ్చదనమాట. ఫ్రూట్స్ కూడా అంతే అండి. బనానా తప్ప ఏమి తినడు. ఎగ్స్‌లో కూడా ఆమ్లెట్ ఏస్తేనే తింటాడు. ఉడకబెట్టిన ఎగ్ అయితే తినడు. సర్లే ఇవన్నీ తినట్లేదు కదా అని చెప్పేసి హెల్తీ డ్రింక్ అన్నా ఇద్దాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరం తాగితే అందరికీ హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తే ఇలా కూడా తాగట్లేదండి. చాలా కష్టంగా 2 డేస్ తర్వాత ఒక 2 స్పూన్లు తాగాడండి. దాంట్లో కూడా హనీ వేసి, బూస్ట్ వేసి కలిపిస్తే మాత్రం తాగాడు. నార్మల్‌గా అయితే అస్సలు తాగలేదు. ఏదైనా అలవాటు చేయాలి అంటే చాలా నెలలే పట్టిద్దండి అరుణ్‌కి. బాదం పప్పు కూడా ఫస్ట్‌లో చాలా మంచిది, జ్ఞాపకశక్తి పెరిగిద్ది అని చెప్పినా అస్సలు తినలేదండి. వాళ్ళ నాన్నగారు ఒకటి, ఒకటి, ఒకటి అని చెప్పేసి అలాగా అలవాటు చేశారు. జీడిపప్పు అయితే ఇప్పటికి కూడా తినడండి. ఉప్మా చేసామనుకోండి జీడిపప్పు వేస్తాం కదా! అవన్నీ కూడా వేరేసి వాళ్ళ చెల్లికి వేస్తాడనమాట. సో, వాడికి ఏదైనా అలవాటు అవ్వాలంటే కొత్తది గానీ, హెల్తీ డ్రింక్ అయినా గానీ, ఏదైనా గానీ వాడి నోటికి రుచిగా అనిపిస్తే ఓకే. లేకపోతే అసలు దాని జోలే పోడనమాట. రేవతి అలా గాదు. అది హెల్తీ, హెయిర్ గ్రోత్ అవుతది, జ్ఞాపకశక్తి బాగా ఉంటది అంటే చాలు. తనకి ఇష్టం లేకపోయినా సరే ముందు తాగడానికి కానీ, తినడానికి గానీ ట్రై చేస్తది. సో, ఇంకా రేవతికి దాంట్లో బూస్ట్, హనీ వేసేసరికి ఇంకా బాగా ఇష్టం పెరిగిందనమాట. రేవతి అయితే మాతో పాటు రోజు తాగుతూ ఉంది. నేను మర్చిపోయినా గానీ నానవేయటం, నైట్ పూట తనే గుర్తు చేసి మరి, "అమ్మ ఈరోజు నానేయలేదమ్మా, పిస్తా పప్పు, బాదం పప్పులు నానేయలేదు. రేపు పొద్దున జ్యూస్ చేయాలి గదా!" అని చెప్పేసి నాకు రోజు నైట్ గుర్తు చేస్తదనమాట. అయితే ఇంకా అత్తయ్య గారికైతే ఇచ్చేసాను. మామూలుగా బూస్ట్ వేయకుండా ఇచ్చేసాననమాట. షుగర్ కదా అత్తయ్య గారికి. అందుకని చెప్పి నార్మల్‌గా ఇచ్చేసాను. రేవతికి ఒక హాఫ్ గ్లాస్ పోసానండి. అంటే రేవతి వయసు చిన్నది గదా! ఎక్కువగా ఇస్తే మందం చేస్తదని చెప్పేసి హాఫ్ గ్లాసే ఇచ్చేసానండి. అందుకే కొంచెం అలిగిందనమాట. అందుకని బూస్ట్ కొంచెం ఎక్కువేసి ఇచ్చేసాను. నేనైతే ఇంకా తాగేసాననమాట. ఒక గ్లాస్ తాగేసాను. అది తాగిన తర్వాత ఆకలి వేయడం ఉండదండి. కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ హెల్తీ కాబట్టి ఆకలి వేయడం ఉండదనమాట. టిఫిన్‌కి బదులుగా ఈ స్మూతీ డ్రింక్ తాగుదామని స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి కూడా 4 డేసే అవుతుంది. అయితే 3 డేస్ అయితే టిఫిన్ అయితే ఏం తినలేదు. నార్మల్‌గా తాగేసి ఇంక మధ్యాహ్నం లంచే. అయితే ఈరోజు కొంచెం లైట్‌గా ఉప్మా తినేసా. 10:30 టైంలో స్మూతీ డ్రింక్ ఒక గ్లాస్ తాగేసానండి. ఇంకా మా వారు రాలేదనమాట. ఇంకా మా వారికి బయట ఎందుకులే అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా రేవతి తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయిందనమాట. అంటే ఫస్ట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇది డ్రింక్ గుర్తొచ్చి తాగేసి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ వచ్చి తాగి వెళ్ళిపోయింది. సో, అది. ఇక్కడొచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అండి. ఈరోజు చామదుంపల పులుసు, అలాగే పొట్లకాయ కూర అనమాట. చామదుంపల పులుసు అయితే తాలింపు వేశాను. ఇంకా పొట్లకాయ కూర సింపుల్‌గా చెప్పాలి అంటే అత్తయ్యకి కారం లేకుండా, ఉప్పు లేకుండా, ఉప్పు, కారాలు తగ్గించి పెట్టమన్నారు డాక్టర్ గారు. అందుకని చెప్పేసి కారం వేయకుండా తాలింపులోనే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేశానండి. అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వేయట్లేదనమాట. జీలకర్ర వేసుకున్నానండి. ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసి మెంతి పొడి ఒక చిటికెడు వేశాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 చీరేసి వేశాను. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసాననమాట. పొట్లకాయ పైన తెల్లగా ఉంటుంది కదండీ! అదంతా చాకుతో గీరేసి మళ్ళీ ముక్కలు సన్నగా కట్ చేసిన తర్వాత కల్లుప్పు వేసేసి బాగా పిసికేసి అలాగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత వాటర్‌తో శుభ్రంగా కడిగేసి ఇంక తాలింపు అయితే వేసేసానండి. అంటే పొట్లకాయ స్మెల్ వస్తది కదా! అందుకని చెప్పేసి అలా ఏసేసాను. బాగుందండి. పాలు పోసి చేసామనమాట పొట్లకాయ కూర. చామదుంపలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఉప్పు, పసుపు, బెల్లం ఏసాను. చిన్న బెల్లం అనమాట. చిన్న బెల్లం ముక్క వేసేసి మూత పెట్టేసాను చామదుంపలు. ఇంకా మూత పెట్టేసాను. బాగా ఉడికిపోయిందనమాట. బెల్లం అంతా కరిగిపోయి ఉడికిపోయింది. చింతపండు ఒక పావు లీటర్ చింతపండు గుజ్జయితే తీసుకున్నానండి. అది కూడా వేసేసి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేసి కరివేపాకు, లేత కరివేపాకు అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తదనమాట ఉడికేటప్పుడు. సో, వాటరు అలాగే చింతపండు గుజ్జు, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే అడుగంటిపోతుందని చెప్పేసి మొత్తం ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. చింతపండు వాటర్ పోసాం కాబట్టి దగ్గరికి రావాలనమాట. చామదుంపల పులుసు కొంచెం చిక్కగానే ఉంటే బావుంటుంది. మళ్ళీ రసంలాగా ఉంటే బాగోదనమాట. సో, ఈ మీడియంలో పెట్టేసి ఒక పావుగంట దాకా ఉడికించుకున్నాం అనుకోండి, చామదుంపల పులుసు చిక్కగా అయిపోతుందండి. ఇంక తర్వాత ఉప్పు, కారం అవన్నీ కూడా ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకిక్కడ పొట్లకాయ కర్రీ వచ్చేసి ముక్కలైతే మెత్తగా ఉడికిపోయాయండి. ముక్కలు మునిగే వరకు మా అత్తయ్య గారు పాలైతే పోసారండి. అంటే పొట్లకాయ గానీ, ఆనపకాయ గానీ
బీరకాయ కానీ ఇలాంటి కర్రీస్లోకి పాలు ఎక్కువగా పోస్తారనమాట. ఇంకా పాలు పోసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలని చెప్పేసి మూత పెట్టేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి చామదుంపల పులుసులోకి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాము. చక్కగా అయిపోయిందండి, పులుసు అయితే బాగా చక్కగా అయిపోయింది, ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. సో పులుసు అయితే రెడీ అయిపోయింది, పొట్లకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా ఉప్పు కారం అయితే ఏమీ వేయలేదండి, ఉప్పు వేసి పిసికాం కదా, ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా కారం పచ్చిమిర్చి ఘాటే అనమాట. ఉప్పు కారాలు తగ్గించి పెట్టమన్నారని చెప్పేసి అలాగా ఉప్పు కారాలు తగ్గించేసి వండేసామన్నమాట పొట్లకాయ కూర. పాలు పోసేసి కమ్మగా ఉందండి, కారం ఉప్పు తక్కువ ఉన్నా కానీ పాలు పోసాం కాబట్టి కమ్మగా ఉంది. ఈరోజు మార్నింగ్ టైంలో 6 దుప్పట్లు అయితే నానబెట్టేశానండి. నిన్న బూజులన్నీ దులిపేసాము. ఇంక ఈరోజు దుప్పట్లు గల్లీబ్లు అవన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి మార్నింగ్ టైంలో గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సరుపు వేసేసి నానబెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం టైంలో అవన్నీ కూడా పిండేసి ఇదిగోండి టెర్రస్ మీదకి వచ్చేసి ఒకసారి కింద దుమ్మేమని ఉంటుందని చెప్పేసి ఊడ్చేసి దుప్పట్లన్నీ ఆరేస్తూ ఉన్నానమాట. సాయంత్రం అయిపోయింది కదా, దుప్పట్లన్నీ కూడా ఇంకా చల్లబడిపోతాయని చెప్పేసి టెర్రస్ మీదకైతే వస్తున్నానండి. రేవతికి తలస్నానం చేయించాను. భోగి రేపు కదా, రేపు తలస్నానం చేపిస్తానంటే లేదు దురద పెట్టేస్తుందని చెప్పేసి గోల పెట్టేసిందనమాట. కుంకుడుకాయలు, మందారమాకు, షీకాయ తెచ్చానమాట. షీకాయ కూడా నానబెట్టేసి వేడి నీళ్ళల్లో తలస్నానం అయితే చేయించాను. ఇంకా నేను కూడా టెర్రస్ మీదకి వస్తాను, తలార పెట్టుకుంటానని చెప్పేసి టెర్రస్ మీదకైతే వచ్చేసింది. టెడ్డీ బెర్రలతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఈరోజే ఉతికానండి, అవి కూడా ఎండిపోయాయి అనమాట. ఇదిగోండి మొత్తం చక్కగా ఎండిపోయాయి, కింద వేసాను కాబట్టి కొంచెం వేడికి త్వరగా ఆరిపోయాయి. సో ఇంకా అవన్నీ కూడా కిందికి తీసుకొచ్చాను. ఈరోజు మధ్యాహ్నం టైంలో అరుణ్ దెబ్బ తగిలించుకొని వచ్చాడండి. భోగి రేపనగా ఈరోజు దెబ్బలు తగిలాయి అనమాట. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, మంటగా ఉందంట. చలికాలం కాబట్టి కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంటుంది కదా. సో కింద పడ్డాడంట, కబడ్డీ ఆడేటప్పుడు కింద పడ్డాడంట. మా చేతికి మోకాలకి అయితే తొక్కలు లేచాయండి. మధ్యాహ్నం టైంలో వాళ్ళ నాన్నకి చెప్తే తిడతాడని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే చెప్పలేదు. ఈవినింగ్ టైంలో తెలిసిన తర్వాత కొంచెం అరిచారనమాట. ఆడుకునే వయసులో ఇంకా దెబ్బలు కామన్ అనమాట. అయితే కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి కదా. సో ఇంకా అలాగా వాళ్ళ అన్న ఏడుస్తున్నాడని చెప్పేసి రేవతి కూడా కొంచెం ఫీల్ అయిపోయి ఏడ్చేసింది అనమాట. రేపే కదండి భోగి, ఇంకా నైటే ముగ్గులు పెట్టేస్తూ ఉన్నానమాట. ఈరోజు మా వారు కూడా హెల్ప్ చేశారండి. అంటే న్యూ ఇయర్ రోజునైతే పిల్లలిద్దరూ రంగులు రుద్దారు. సో ఈరోజు ఒక్కదాన్నే అయిపోయాను. అరుణ్కేమో దెబ్బ తగిలింది, రేవతికేమో కుదరట్లేదనమాట. మొత్తం ఒక్కసారిగా పోసేసి ముగ్గు మీద అంతా అలికేసినట్టు చేస్తుందనమాట. అందుకని కొంచెం గట్టిగా గదివాను. అదేమో ఇంకా నేను వేయనులే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకొక్కదాన్నే ముగ్గు వేసేసి రంగులు వేస్తూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారు కూడా ఈరోజు హెల్ప్ చేశారండి. మా వారు వేయడం వల్లే కొంచెం త్వరగా అయిపోయింది. న్యూ ఇయర్ రోజునైతే అరుణ్ అయితే బాగా హెల్ప్ చేశాడండి. నేనైతే ముగ్గు వేశాను, అరుణేమో అన్నిటికి కూడా రంగులు వేసేసాడు. తర్వాత నేను మళ్ళీ డబుల్ గిరి గీసుకోవాలి కాబట్టి ముగ్గు వేసేసాను. ఆ రోజు త్వరగా అయిపోయింది. ఇంక ఈరోజు ఒక్కదాన్నే చీకట్లో ఉన్నానని చెప్పేసి మా వారు కొంచెం ఫీల్ అయ్యారనమాట. అప్పటికి టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఇంకా నువ్వు రంగులన్నీ వేసేసరికి అర్ధరాత్రి అయిపోయిద్దిలే, ఇంక ఈరోజు నిద్రపోయినట్టే అని చెప్పేసి మా వారు వచ్చి కొంచెం హెల్ప్ చేయబట్టి త్వరగా అయిపోయిందనమాట. సో రేపటి భోగి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఓకేనా, బాయ్, టేక్ కేర్.